ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి కేబినెట్లో మార్పులు జరగనున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపైన ప్రదర్శిస్తున్నటువంటి కఠిన వైఖరి కేవలం పరిపాలనాపరమైనటువంటి క్రమశిక్షణే కాకుండా త్వరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనకు కూడా బలమైనటువంటి సంకేతంగా కనిపిస్తూ ఉంది. మరి ఇటీవల కేబినెట్ భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు మీడియాకైతే చేరడం పైన అయితే చంద్రబాబు తీవ్ర అసహనం కూడా ఆయన వ్యక్తం చేశారు. ఎవరు లీక్ చేస్తున్నారో నాకు తెలుసు అని కూడా ఆయన అయితే అనడం వెనుక సదరు మంత్రులపైన ఇప్పటికే నిఘా వర్గాల నుంచి అయితే ఆయనకు నివేదికలు అందాయని ఈ రకంగా అయితే స్పష్టంగా తెలుస్తోంది. మరి గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం బడ్జెట్ వివరాల లీకేజ్ పైన కూడా మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసినటువంటి ఉదంతాన్ని ఆయన గుర్తు చేయడం కూడా మరి దీని అంటే పనితీరును మార్చుకోవడానికి పరోక్షంగా కూడా ఖచ్చితంగా ఇలాంటి ఒకవేళ మీరు ఎవరు కూడా పనితీరును మార్చుకోని పక్షంలో ఉద్వాసన తప్పదనే హెచ్చరికలను కూడా ఆయన బలంగానే పంపుతూ ఉన్నారు. ఇక అంతా కూడా జవాబుదారీ విధానమే, ప్రతి అంశం పైన కూడా లోతుగా అధ్యయనం చేయాలి, నిర్ణయాలు తీసుకునే ముందు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి, అన్నింటినీ ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తాం. ఇక పరిష్కారం కాని అంశాలు ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా ఏవైతే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సీఎం ఇక డిప్యూటీ సీఎం దృష్టిలోకి అయితే తీసుకురావాలని చెప్పేసి కూడా కోరారు. మరి ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం తన యొక్క మంత్రులకు అయితే చేసినటువంటి సూచనలు ఇవన్నీ కూడా ఇక మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఇప్పట్లో అయితే ఉండవనే సంకేతాలు కూడా ఇస్తూనే మంత్రులు తమ యొక్క బాధ్యతలు సరిగ్గా నిర్వహించాల్సిందే అని చెప్పేసి సీఎం చంద్రబాబు సూటిగానే వారికి చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఆ క్రమంలో ఏపీలో మంత్రివర్గ విస్తరణ అంశం అయితే ఇక అమాత్యులకైతే ఈ సీఎం ఏదైతే పీకిన క్లాస్ అయితే హాట్ టాపిక్గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి త్వరలో 2 ఏళ్లు కూడా పూర్తి కానుంది. వైసీపీ హయాంలో గాడి తప్పినటువంటి వ్యవస్థను ఒక పద్ధతిలోకి తీసుకురావడానికి ఈ పుణ్యకాలం గడిచిపోతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే తెలియజేస్తున్న వైనం కనిపిస్తోంది. ఇక మరి ఇప్పుడు పాలన పూర్తి స్థాయిలో సాగేలా అయితే సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని టీడీపీ వర్గాలు కూడా అంటూ ఉన్నాయి. మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుబడులు రావాలి, అనేక ఆలోచనలతో అయితే వాటిపైన అయితే ఇక సీఎం దృష్టి కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే సూపర్ 6 హామీలు కావచ్చు, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూడా స్పష్టమైనటువంటి పురోగతి కనిపిస్తోంది. మరి ఓవైపు వీటిని ముందుకు సాగిస్తూనే సంక్షేమం ఇంకా అభివృద్ధి సమపాలలో అయితే ఉండేలా అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారని కూడా తెలుస్తోంది. మరి ఇటీవల సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలో కూడా ఇదే అంశం పైన అయితే సుదీర్ఘ చర్చ కూడా జరిగిందని టాక్ వినిపిస్తూ ఉంది. మరి ఇక వారి భేటీలో మంత్రివర్గంలో మార్పుల గురించి అయితే ప్రస్తావనకు వచ్చిందని, మరి కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనలు అయితే తాత్కాలికంగా పక్కన పెట్టినట్టుగా అయితే టీడీపీ సీనియర్ నేతలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నా, అనుకున్న లక్ష్యం వైపు పరుగులు తీయాలి అన్నా తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా మంత్రి లోకేష్ మాత్రమే పరుగులు తీస్తే సరిపోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో ఒక 8 మంది మినహాయించి మిగిలిన వాళ్ళు అనుకున్న స్థాయిలో అయితే ఖచ్చితంగా పరుగులు తీయటం లేదని చెప్పేసి చంద్రబాబు గుర్తించినట్టుగా కూడా పార్టీ నేతలు అంటూ ఉన్నారు. మరి ఆ క్రమంలో ఇక ఏదైతే సంతృప్తికరమైనటువంటి రీతిలో పనిచేయని ఎవరైతే మంత్రులపైన అయితే సీఎం ప్రత్యేక దృష్టి కూడా సారిస్తూ వారితో మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మంత్రుల ఏదైతే పరిధిలో ఉన్నటువంటి ఆయా శాఖల పనితీరు ఇక వాటిపైన వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం నేరుగా అయితే రంగంలోకి దిగి ఆయా శాఖలకు సంబంధించినటువంటి నివేదికలు తెప్పించుకొని వాటిని పరిశీలించి సంబంధిత మంత్రులతో అయితే మాట్లాడుతున్నారని అధికారులు కూడా అంటూ ఉన్నారు. మరి ఏపీకి ఆదాయం సమకూర్చే రెవెన్యూ ఇక రిజిస్ట్రేషన్ శాఖలతో పాటుగా కూడా ఎక్సైజ్ శాఖ పైన కూడా ఇప్పటికే సీఎం లోతుగా సమీక్షలు జరిపి ఆయా శాఖల మంత్రులకు పలు సూచనలు కూడా చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. మంత్రులలో కొందరు ఇంకా ఆయా శాఖల్లో పట్టు సాధించకపోవడం, అనుకున్న లక్ష్యాలు అందుకోలేకపోతుండడం వంటి ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. మరి కొందరు మంత్రులు తమ యొక్క శాఖలకు సంబంధించి కనీసం నెలవారీ సమావేశాలు కూడా పెట్టడం లేదని చెప్పేసి గుర్తించి ఆయా మంత్రులకైతే గట్టిగానే క్లాస్ ఇచ్చారని చెప్పేసి టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మరి మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తేనే ఇక అభివృద్ధిలో వేగం పెరుగుతుందనేది మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే పదే పదే సీఎం వారికి గుర్తు చేస్తూ
ఉన్నారంట. మరి ప్రతి పనికి కూడా నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకొని ఇక ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ విషయంలో ఏదైనా సరే ఏదైతే సమస్య వస్తే మాత్రం ఖచ్చితంగా మంత్రి లోకేష్ ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవసరమైతే ఖచ్చితంగా తన దృష్టికి కూడా తీసుకురావాలి అని ఇక మరి ఆయా శాఖల ఏదే అంశాలకు సంబంధించి కూడా దానికి సంబంధించి అంటే ఆయా అంశాల గాలికి వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కఠిన చర్యలు కూడా ఉంటాయన్నట్లు ఆయన సూచించినట్టు తెలుస్తోంది. మరి ఇక ప్రతి నెల మంత్రుల యొక్క శాఖల పనితీరు పైన అయితే సీఎం నేరుగా నివేదికలు కూడా తెప్పించుకునే ఏర్పాట్లు కూడా జరిగినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మంత్రుల్లో జవాబుదారీతనం పెరిగితే పనులు అభివృద్ధి వేగం పుంజుకుంటాయని చెప్పేసి సీఎం తన యొక్క అమాత్యులకైతే చెప్పారట. మరి సమస్యల పరిష్కారంలో అయితే మంత్రుల మధ్య సమన్వయం ఉండాలని, దానివల్ల అయితే పరిష్కారం సులభం అవుతుందని చెప్పేసి కూడా సూచించినట్లు తెలుస్తా ఉంది. మరి సమస్యలు తీరితేనే ప్రభుత్వం పైన అయితే ఖచ్చితంగా ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్న విషయం మంత్రులకు స్పష్టం చేస్తున్నారు అంట మరి సీఎం చంద్రబాబు. మరి ఇక ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో కొందరి పనితీరు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గంలో అయితే మార్పులు చేర్పుల గురించి కూడా ముఖ్యమంత్రి ఆలోచన చేశారన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే మరి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇంకా పూర్తిగా 2 ఏళ్లు కూడా పూర్తి కాకపోవడంతో అయితే మరి కొంతకాలం అయితే ఆయా మంత్రులకు అవకాశం ఇచ్చి పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి మార్గనిర్దేశం కూడా చేసినట్లుగా తెలుస్తోంది. మరో 3-4 నెలలు 3-4 నెలల వరకు కూడా మంత్రివర్గంలో అయితే ఎలాంటి మార్పులు ఉండవని చెప్పేసి మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు టార్గెట్ మొత్తం కూడా ఏపీ అభివృద్ధి మాత్రమే అని చెప్పేసి పార్టీ సీనియర్ నేతలు ఒక అతనైతే స్పష్టం చేస్తా ఉన్నారు. ఇక ఇప్పుడు మంత్రులు తమ సత్తా నిరూపించుకునే సమయం కూడా వచ్చిందని చెప్పేసి ఆయన అన్నారు. మరి ఇప్పటికీ పనితీరు మెరుగుపరుచుకున్నటువంటి మంత్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే.